వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు ఆయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఫలితాల సమయంలో తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారు ఆయన. తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వల్ల ప్రజలలో ఎన్నో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కున్నారు. నా సినిమాల కోసం నేను ఎవరినైనా పొగుడుతానని, అందరి హీరోలు నాకు సమానమే అని ఆయన చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో జగన్ గారి పాలన బాగుందని, నాకు తెలిసిన వ్యక్తికి వైద్య సాయం చేశారని, ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడితో సమానమని చెప్పి జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో బండ్ల గణేష్ జగన్ పై విమర్శలు కూడా చేశారు. ఇటీవల విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దీనిపై కూడా బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా అని విజయసాయిరెడ్డిని బండ్ల గణేష్ ప్రశ్నించారు. తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలపై ట్వీట్ చేశారు. గెలిచిన వానికి ఓటమి తప్పదు, ఓడిన వానికి గెలవక తప్పదు. అనివార్యమైన ఇట్టి విషయంపై సోకింప తగదు అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి చేశారో అర్థం కావడం లేదు. బండ్ల గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఆ పార్టీ ఓడిపోవాలని అనుకోరు. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వాన్నే ఆయన హెచ్చరించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.